హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫిషెస్ అన్నిటిని 3 to 4 టైమ్స్ అయితే కడగాలి. కడిగిన తర్వాత గల్లుప్పు నిమ్మకాయ రసంతో కడిగితే ఏంటంటే నీచు వాసన అయితే పోయిద్ది. ఇక్కడ వచ్చేసి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ఎన్ని ఫిష్ ముక్కలు అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు అయితే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ధనియాల పౌడర్, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా వేసుకున్నానండి. ఇలా అన్నీ వేసుకున్నాక నిమ్మకాయ రసం అయితే మనం పిండాలి. అది కూడా వేసుకున్న తర్వాత అయితే ఆయిల్ కూడా వేసుకున్నాము. తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకుంటాం అన్నమాట. ఇలా పోసుకున్న అన్నిటిని మిక్స్ అయితే చేసేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే మర్చిపోయానండి. నేను నెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే ఫిష్ ముక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆ మసాలా మొత్తం మనం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఫిష్ ముక్కలకైతే పట్టించుకోవాలి. చూసారు కదా ఎలా పట్టిస్తున్నానో. అలా ఫిష్ ముక్కల్ని ఇలా అయితే రెడీ చేసేసుకుని మనం డీప్లో అయితే పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను కదండి, నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసే ముందు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం కళాయిలో అయితే ఎక్కువ ఆయిల్ అయితే పోయాలి, అప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అలా కాకుండా మనం పెనం మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకుని అలా ముక్కలను ఫ్రై చేసుకుంటా అనమాట. మనకు ఆయిల్ అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫిష్ ముక్కలు కూడా బాగా వేగుతాయి అన్నమాట పెనం మీద. ఆయిల్ అంటే బాగా డీప్గా ఫ్రై అయిపోయి ఆయిల్గా ఉంటుంది. ఇలా అనుకోండి, అంత ఆయిల్ అయితే ఉండదు. ఫిష్ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయండి, బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.